రేపటి నుంచి మీ ఇద్దరి మధ్య ఏ గొడవ జరిగినా ఆ గొడవ వల్ల నా పరువు పోయినా గుర్తెట్టుకో, నీ బతుకు నా చేతిలో చాతపడి బొమ్మేరో. ఇంకా ఈ గుండె కొట్టుకుంటుందంటే యష్ కి చంద్రకి ఏం కాలేదనే కదా. సింధు, చంద్ర చంద్ర ఎక్కడికి వెళ్ళడమ్మా? ఈ సమయంలో మన పక్కన లేకుండా ఎక్కడికి వెళ్ళుంటాడు? తనకి ఫోన్ చేయమ్మా, ఫోన్ చేసి కనుక్కో. కనుక్కో సింధు. నేను చేస్తాను అత్తయ్య, మీరు యష్ దగ్గర ఉండండి. నేను ఇప్పుడే మాట్లాడొస్తాను. రే యష్, నేనే మారుతీరావనుకుని నన్ను షూట్ చేశాడు. నా కొడుకు చేతుల్లోనే నేను చచ్చిపోతానని నేనెప్పుడు అనుకోలేదు. యశ్ మావయ్య వీళ్ళిద్దరిలో ఎవరు లేకపోయినా అత్తయ్య మాకు దక్కదు. దయచేసి నా కుటుంబాన్ని కాపాడు. వీళ్ళిద్దరిని ఎలా అయినా కాపాడు తండ్రి. నాకొక దారి చూపించు. యష్, యష్, రే యష్, యష్, రే యష్, కళ్ళు తెరవరా యష్. అమ్మా సింధు, సింధు. అత్తయ్య ఎందుకు అరుస్తున్నారు? ఏమైంది? యష్, రే యష్. అత్తయ్య ఏమైంది అత్తయ్య? అమ్మా, యష్ కళ్ళు తెరిచాడమ్మా. యష్ లో కదలికొచ్చింది. యష్ యష్ రే యష్. అత్తయ్య రావద్దని చెప్పాను కదా యష్. ప్రమాణం కూడా చేసావు. ఎందుకు వచ్చావు? నీకు ప్రమాదం అని తెలిసాక నా ప్రాణం అడ్డేస్తానని కానీ రానని కానీ ఎలా అనుకున్నావు సింధు?